ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు డిసెంబర్ 1, 2025. ఈ సంవత్సరంలో ఇది 335వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 45, 46 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగా ఉన్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశలా 50 మూరల మైదానం ఉండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచి వేయవలెను. అందులో మహా పరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలము ఉండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకుని నివసించున్నట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్ర వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశం ఏర్పాటు చేయవలెను. అతి ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులకందరికీ అది స్వాస్థ్యంగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువుగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్టు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరా త్రాసులను, కరా పడిని, కరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తులమొకంటికి 20 చిన్నముల ఎత్తును, అరవీసే ఒకంటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళ వంతునను, 180 పళ్ళ యవలలో 3 పళ్ళ వంతునను చెల్లింపవలెను. తైలం చెల్లించున్నదెట్లనగా 180 పళ్ళ నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 108 పళ్ళు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒకదానిని తేవలెను. ఇశ్రాయేలీయుల్లోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్ధులయ్యుందురు. పండుగల్లోనూ అమావాస్య దినముల్లోనూ విశ్రాంతి దినముల్లోనూ ఇశ్రాయేలీయులు కూడుకొను నియామక కాలముల్లోనూ వాడబడు దహన బలులను, నైవేద్యములను, పానార్పణములను సరిచూచుట అధిపతి భారము.
అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై పాపపరిహారార్థ బలి పశువులను, నైవేద్యములను, దహన బలులను, సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువు యెహోవా సెలవిచ్చుందేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాపపరిహారార్థ బలిని అర్పింపవలెను. ఎట్లనగా, యాజకుడు పాపపరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను, బలిపీఠపు చూరు 4 మూలల మీదను, లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తం చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దాన్ని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారం తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాపపరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని దినం ఒకింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దొకింటికిని పొట్టేలొకింటికిని తూము పిండి పట్టిన నైవేద్యం చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాపపరిహారార్థ బలి విషయంలోను, దహన బలి విషయంలోను, నైవేద్య విషయంలోను, నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలెను. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను, సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మం దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవను. అయితే సాయంకాలము కాకమునిపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యలలోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును, పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యం చేయవలెను. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయు తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె నైవేద్యం చేయవలెను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశ జనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరునూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడా బయలు వెళ్ళవలెను. పండుగ దినముల్లోనూ నియామక కాలముల్లోనూ ఎద్దుతో గాని పొట్టేలతో గాని తూమెడు పిండియు, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు, తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యంగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను.
అనుదినము ఉదయమున దానిని అర్పింపవలను, మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యం చేయవలను. అది ఎట్లనగా, తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలను. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యం అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలెను. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదుల్లోనికి నన్ను తీసుకుని రాగా, అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడెను. ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును, పాప పరిహారార్థ బలి పశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదియే అని నాతో చెప్పి, అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణం యొక్క మూలను మరి యొక్క ఆవరణం ఉన్నట్టు కనబడాను. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడాను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును కలిగి 4 ఏక పరిమాణముగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను. చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలు ఉండెను. ఇది వంట చేయువారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పాను. క్రొత్త నిబంధన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18 వచనాలు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనన్న విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవనియు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము.
వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.